సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యాక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే యత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలితో తన్నడంతో ఇది జరిగినట్లు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్కు తరలించారు. విశాఖలో కబ్జాలో ఉన్న స్థలం గోడను కూల్చే ప్రయత్నంలో గాయపడ్డ సిపిఐ నేత నారాయణను పలువురు పరామర్శించారు. కొమ్మాదికి సమీపంలోని ఓ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత ఎక్స్రే తీశారు డాక్టర్లు. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో సిపిఐ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఆసుపత్రి నుంచి అల్లిపురంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న నారాయణను మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ, ప్రజాకవి వంగపండు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ పరామర్శించారు. విశాఖ భూ కుంభకోణంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత నారాయణ. ప్రభుత్వ భూములను ఆక్రమించి తమ వంటూ వస్తున్న వాళ్లను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అలాగే కబ్జాలకు పాల్పడే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు నారాయణ. విశాఖ చుట్టూ ఉన్నటువంటి విలువైన భూముల్ని ల్యాండ్ మాఫియా గ్యాంగ్ లాగేసుకుంటున్నారు. దీన్ని మేము అంగీకరించే ప్రసక్తి లేదు, పోరాటం సాగిస్తాం. అయితే ప్రభుత్వం ఏం చేసింది, సిట్టుని విచారణకి ఇచ్చింది. సిట్ ఏముందండి, అది రాష్ట్ర ప్రభుత్వం అనుకూలం ఉండేది. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అన్ని ఇస్తారు, లేదా ఇచ్చిన రిపోర్ట్ తీసి పుట్టాలని పడేస్తారు తప్ప దానికి పెద్ద వాల్యూ ఉండదు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి గ్రిప్ ఉండాలంటే అది జ్యుడిషియరీగా సాధ్యం అవుతుంది. అందుకని జ్యుడిషియల్ విచారణ జరిపిస్తుంది తప్ప ఈ భూములకు సంబంధించి మాఫియా బయటపడే అవకాశం లేదు. అందుకని హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఈ భూమిని మొత్తం స్వాధీనం చేసుకొని పేదలకు ఉపయోగపడే పద్ధతులు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వయసు పెరిగే కొద్దీ చేదస్తం పెరిగిపోతోందని విమర్శించారు వైసీపీ నేత రోజా. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా అర్హులకు పింఛన్ రాకుండా స్థానిక తెలుగుదేశం నేతలు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు కట్టే పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్న వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం మరిచిపోతోందని రోజా వ్యాఖ్యానించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు తన తండ్రి ఖర్జూరపు నాయుడు ఆస్తితో ఇక్కడ ప్రజలకి రేషన్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, రోడ్డు వేయట్లేదు. తన మామ ఎన్టీ రామారావు గారి ఆస్తితో వేయట్లేదు. తాను తన కొడుకు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న డబ్బుతో ఈ రాష్ట్రానికి రోడ్లు వేయట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు. ఈరోజు ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఆ డబ్బులు మీరు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారు, రేషన్ కార్డులను తీసేసి వాళ్ళ కుటుంబాలని ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది మీరు మాకు ఓటేయకపోతే మీకు ఏది ఇవ్వము, మీరు ఏది తీసుకోకూడదు అంటున్నారే. మరి 10 ఏళ్లు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గాని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు వేసిన రోడ్ల మీద ఏ విధంగా నడిచారు, వారిచ్చిన సబ్సిడీ గ్యాస్ ని ఏ విధంగా తీసుకున్నారు, మీ పార్టీ వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్లు గాని రేషన్ గాని ఎలా తీసుకున్నారు? అలాగైతే మరి మీకెందుకు ఓటేశారు? మీరు పాదయాత్ర చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్ల మీదే. మరి అలాంటి రోడ్ల మీద నడిచిన మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఎలా మాట్లాడారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు వైసీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల బైపోల్లో తమ పార్టీ తరపున రంగంలోనికి దింపుతున్నట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జగన్ విస్తృత స్థాయి చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో పాటు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని జగన్ పార్టీ నేతలకు తెలియజేశారు.
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను ఆమోదింపు చేయడంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాలు కొనియాడాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని వెంకయ్య నివాసానికి వెళ్లి ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఏకీకృత నిబంధనల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగువాడిగా ఇక్కడ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేశారని చెప్పారు. విభజన తర్వాత సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేస్తున్నామని తెలిపారు వెంకయ్య. రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ కోరికను కోరుతూ ఉన్నారు అనే నిర్ధారణకు వచ్చిన మీదట వారు దాని విషయంలో తగిన చొరవ తీసుకొని దాని సమయంలో ఉత్తర్వుల యొక్క ఫైల్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కూడా ఈ యొక్క నేపథ్యాన్ని వివరించిన తర్వాత వారు కూడా అంగీకరించి దానికి ఆమోదం తెలపడం జరిగింది. జీఎస్టీలో చాలా వస్తువులకు ట్యాక్స్ ప్రాక్టికల్ గా లేదని అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల. చేనేత ఉత్పత్తులకు పన్ను వేయవద్దని ఈ నెల 30వ తేదీన జరిగే జీఎస్టీ సమావేశంలో మళ్లీ గట్టిగా డిమాండ్ చేస్తామని తెలిపారు ఈటెల. జీఎస్టీ ఒక కొత్త పన్ను విధానం. ఇది అమలవుతున్న సందర్భంలో సామాన్య ప్రజానీకం మీద భారం పడకుండా చూడాలనేదే మా డిమాండ్. అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత అది ఏ రూపాలలో ఎఫెక్ట్ ఉంటుంది, ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది కొంత తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి ఈ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చే పరిణామాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మళ్ళీ ఆ జిఎస్టీ వేదికల మీద తప్పకుండా వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది, వాళ్ళకి అండగా ఉంటుంది.